మొదట బైరి నరేష్ ఏ మతం? మనిషి మతం. మనిషి మతం. ఏ మతంతో సంబంధం లేదా? సంబంధం ఎందుకు ఉండదు బ్రదర్. నాకు దూది సేమియా ఇస్తా అంటే నేను ముస్లిం మతం దగ్గరికి పోయి తింటా. బిర్యానీ పెడతా అంటే ముస్లిం దగ్గరికి పోయి తింటా. మంచి స్వీట్స్ పెడుతున్నాడంటే క్రిస్మస్ కాడికి పోయి తింటా. గుళ్ళే మంచి లడ్డు ప్రసాదాలు ఫ్రీగా పంచి పెడతారంటే పోయి తింటా. నా బంధువులు హిందూ సోదరులు పండుగలు పబ్బాలు చేసుకుంటే పోతా తింటా. నాకు కలిగింది చేతిలో పెడతా. దగ్గర బంధువులు అయితే ఏమైనా పద్ధతులు ఉంటే చీరనో లంగా జాకెట్ అప్ప చెప్పాల్సి ఉంటే తువాలను అప్ప చెప్పాల్సి ఉంటే అప్ప చెప్తా. మనిషిగా నా ధర్మాన్ని నేను పాటిస్తా. ఓకే. ప్రత్యేకంగా ఒక ధర్మాన్ని మెడకేసుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదు. ఇవన్నీ మతాలన్నింటిలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించి ఈ మతాల వల్లనే దేవుళ్ళు ఉన్నారని, ఆ దేవుళ్ళు మతాలు కలిసి రాజకీయాలకు అయ్యి మనుషులను వేరు చేస్తున్నారు, దోపిడీ పీడన మోసం ఉన్నదని తెలిసి ఇవన్నీ ఉట్టి అని అర్థమైన మనిషిని నేను మనిషి ఇవన్నీ ఉట్టియే అని అర్థమైన మనిషిని. ఉట్టి అని నీకు కూడా అర్థమైన రోజు నువ్వు కూడా మనిషి అవుతావు. అప్పటిదాకా మతవాది అవుతావు, మత ప్రతినిధి అవుతావు. అంటే మతాల గురించి మాట్లాడిన వాళ్ళందరూ మనుషులు కాదంటారా? ఏమో అది వాళ్ళ ఇష్టం. మీరు 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 నేను ఎందుకంట వాళ్ళని అంటే నాకేమవుతుంది? వాళ్ళని మనుషులు కాదని నేను ఎందుకంట? ఓకే. ఆ మత ప్రతినిధులు, ఆ మత విశ్వాసులు, ఆ మత సభ్యులు. కానీ ఆ మతాలు మాత్రమే గొప్పవి, పక్క మతాలు చెడ్డవి అని చెప్పేవాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళే. ఓకే. పక్క మతంపై ద్వేషాన్ని చిమ్మేవాళ్ళు చెడ్డవాళ్ళే. అలాగే ఆ మతాన్ని విశ్వసిస్తూ ఆ మతానికి విరుద్ధంగా బిహేవ్ చేసేవాళ్ళు కూడా చెడ్డవాళ్ళే. మీ మతము మిమ్మల్ని మంచి మనుషులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దితే మీ మతానికి సలాం. నువ్వు నీ ఇంటి లోపల నీ ఇష్టమైన దైవాన్ని నమ్ముకొని బయటకు వచ్చాక నువ్వు మనిషిగా ప్రవర్తిస్తే నీకు కూడా అభినందనలు. అలా కాకుండా నీ ఇంట్లోకి వెళ్ళి నీ తోక కులాన్ని పట్టుకొని, నీ మతాన్ని పట్టుకొని, నీ గజ్జిని పట్టుకొని, నీ రోగాన్ని పట్టుకొని సమాజం అందరికీ వైరస్ అంటిస్తా అంటే మాత్రం నా దృష్టిలో మనిషివి కాదు, మత తీవ్రవాదివి. మరి బైరి నరేష్ కులాన్న చెప్పుకుంటాడా? ఏం కులం ఎందుకు చెప్పుకోను? మతమే లేనప్పుడు కులం ఎక్కడిదని చెప్పి చెప్తాం. అది తప్పుడు అభిప్రాయం. తప్పుడు అభిప్రాయం. ఈ దేశంలో మతం లేదు బ్రదర్, కులమే ఉంది. కులమే మతము. ఈ దేశంలో కులమే మతం, సపరేట్గా మతం లేదు ఈ దేశ ప్రజలకి. మరి గిరిజనులు ఉన్నారు, వాళ్ళది ఏ మతం? కోయ, గోండు, లంబాడి, యానాదులు ఉన్నారు, వాళ్ళది ఏ మతం? మాలమాదిగలు ఉన్నారు, వాళ్ళు హిందూయేతరులు అని రాయబడ్డారు. అన్ని పుస్తకాలు చదవండి. 500 ఏళ్ళ వెనక పోయి ఉన్న సాహిత్యంలో దళితులని హిందువులుగా భావించారా? భావించలే కదా. ఎక్కడ వాళ్ళు హిందువులుగా కోడ్ చేయబడలేదు. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే హిందువులుగా చిత్రీకరించబడ్డారు. మిగతా వాళ్ళందరూ శూద్రులే. ఈ 3 కులాలు కాకుండా మిగతా వాళ్ళందరూ శూద్రులే. శూద్రుల కానీ అదే కులానికి సంబంధించిన వాళ్ళు ప్రధాన అర్చకులుగా తిరుపతిలో చేసారని చెప్పేసి వాదనలు వినిపిస్తా ఉన్నారు. అప్పుడు ఎక్కడ కులం కనవాలేదు, కేవలం కులాన్ని మీరే చూస్తా ఉన్నారు, ఇక్కడ కులం లేదు, ధర్మం మాత్రమే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది తప్పు బ్రదర్. అదే నిజమైతే అసలు ఇంత ఒకవేళ బ్రాహ్మణ సోదరుల గురించి మీరు మాట్లాడాల్సి వస్తే నేను బ్రాహ్మణ సోదరుల గురించి ఒకటే కామెంట్ చేస్తాను. అయ్యా మీ ఇల్లు మీరు సరిదిద్దుకొని మాకు చెప్పండి. మీ దాంట్లో పెళ్లిగానోళ్ళు ఉన్నారు, వాళ్ళకు యజ్ఞాలు యాగాలు చేసి ఆ కుజదోషం భుజదోషాన్ని పోగొట్టి వాళ్ళకు లగ్గాలు చేసి మాకు చెప్పండి. మీ బ్రాహ్మణ మతంలో నుంచి చాలా మంది క్రైస్తవంలోకి వీకిర్రు, వాళ్ళని మళ్ళీ ఇంకా వీక్కొచ్చినాక మాకు మాట్లాడరు. మీ క్రైస్తవంలో నుంచి ఇస్లాంలోకి వెళ్ళిళ్ళు, ఫస్ట్ వాళ్ళని మీరు సరిదిద్దుకొని మాకు చెప్పరు. మీ బ్రాహ్మణ మతం ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశాలలో గ్రీన్ కార్డులు, పర్మనెంట్ కార్డులు తీసుకొని అక్కడే బతుకుతారు. ఆ దేశంలో వేరే మతాలు ఉన్నాయి, మన మతం ఈడున్నదిగా, వాళ్ళ వెనుక వీక్కరారు, వాళ్ళ వెనుక విలిపియండి. ఫస్ట్ మీ ఇల్లు మీరు శుభ్రం చేసుకోండి. మీరు దేవునితోనే మాట్లాడే వాళ్ళు, దేవుడికి అర్థమయ్యే సంస్కృతం తెలిసిన వాళ్ళు కాబట్టి మీ కులములో, బ్రాహ్మణ కులంలో, బ్రాహ్మణ మతంలో పేదరికాన్ని జయించండి. 100 ఏళ్ళ పైగా బతికి చూపించండి. మీలో ఉన్న గొప్పతనాన్ని చూపించండి. ఎవరైనా మీ ధర్మంలో చేరడానికి అర్హతలు ఉంటే వాళ్ళకు బ్రాహ్మణత్వం ఇవ్వండి. పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వండి, ప్రొఫెసర్లకి ఇస్తారా ఇవ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన వాళ్ళకి ఇస్తారా. మీ గ్రంథంలో ఉన్నది కదా, జ్ఞానంతో బ్రాహ్మణత్వం వస్తుందని ఉన్నది కదా. ఈ సమాజంలో ఇన్ని 100,000 సంవత్సరాలలో మీరు ఎంతమందికి బ్రాహ్మణత్వం ఇచ్చిర్రు? మీ సంఘంలో ఇప్పుడు బ్రాహ్మణ సంఘంలో నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. అరే నేను చేరడానికి రెడీగా ఉన్న భయ్, నాకు 10 డిగ్రీలు ఉన్నాయి, 4 మాస్టర్ డిగ్రీలు ఉన్నాయి, 3 డిప్లొమా డిగ్రీలు ఉన్నాయి, 2 ప్రొఫెషనల్ డిగ్రీలు ఉన్నాయి, లా ఉన్నది, బీఈడి ఉన్నది, పిహెచ్డి ఉన్నది, జర్నలిజం ఉన్నది. ఓకేనా?
ఒకవేళ ఇన్ని పుస్తకాలు చదివితే క్లారిటీయా, ప్రవర్తనతో క్వాలిటీయా, బోధించడంలోనా లేదా ఆదర్శంగా జీవించడంలోనా ఒక పారామీటర్ పెట్టి ఇవన్నీ ఉంటే మేము బ్రాహ్మణత్వం ఇస్తాము, సమానత్వం ఇస్తామని చెప్పేసి మీరు మాకు ఒక డిక్లరేషన్ ఇవ్వండి. ఇవి ఉన్నోళ్ళు మీ దగ్గరికి వస్తారు, వాళ్ళకి ఇవ్వండి. దైవం దగ్గరికి ఏరాలంటే ప్రశ్నలు కాదు ఉండాల్సింది భక్తి అని చెప్పి మా ఊళ్ళో బిల్ల సమ్మక్క అని ఉంటుంది, రెడ్డి, బిల్ల ఆగారెడ్డి వాళ్ళ భార్య. ఓకే. మా ఊరంతా ఆమెను దేవతగా భావిస్తాం. ఆమెకి ఈరు ఇంటి కూడా హనుమాన్ టెంపుల్ని కాపాడింది ఆమె. మా ఊళ్ళో ఫస్ట్ హనుమాన్ మాలేసింది ఆమెని. ఆమెను చూసాం. మా ఊళ్ళో ఉన్న యాదవ బిడ్డలు, ముదిరాజు బిడ్డలు, రెడ్డి సోదరులు వేసిరు, పద్మశాలీలు కూడా వేసారు. మా బాబాయ్ బైరి భాస్కర్కి ఈరి, ఆయన మొట్టమొదటి అయ్యప్ప మాలేసిన మా ఊరు వ్యక్తి. మా తాతకి ఈరి రామాలయం కట్టిండు, గుడే ఉన్నది మాకు సపరేటు. బ్రాహ్మణత్వం ఈరా, నువ్వు వేదాలలో పోటీలు పెడతావా, కత్తి 19 గతిలాడి పిలుచుకొస్తా. వేదాలలో ఏ స్లోగన్స్ ఇస్తానే బ్రాహ్మణత్వం ఇయ్యరే. మీ బ్రాహ్మణ సంఘంలో సభ్యత్వం ఇయ్యర్రి. ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఉండరు? మేము ఉండం కావచ్చు, నాకు ఇష్టం ఉండదు కావచ్చు. దానికోసం ఎదురు చూసేటోళ్ళు ఎంతమంది లేరు? గుడి పర్మిషన్ ఇస్తే గుళ్ళకి పోయి దండం పెట్టుకుంటాను చూసేటోళ్ళు ఎంతమంది లేరు? ఒక్కేటోళ్ళ కోసం మాట్లాడుతున్నాం, మా గురించి కాదు నేను మాట్లాడేది. కేవలం విమర్శించడానికే ఇస్తారా అని అడుగుతారు, కానీ ఇచ్చిన కాడ ఎవరు తీసుకునే అవన్నీ ఉత్తమించడ బ్రదర్. వేద పాఠశాలలలో పర్మిషన్లు ఇస్తే అక్కడ అంతే ఎక్కడ బ్రదర్ ఇస్తారా అని అడుగుతారు అనేది బ్లేమ్. ఇచ్చేటోడు ఇచ్చి చూపిస్తాడు. బ్రాహ్మణుడు అయినటువంటి గోరా గారు తన కూతుర్ని ఎస్సీ మాదిగా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. అలాగే తన కొడుక్కి లవణం గారికి జాషువా అనేటువంటి ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి బిడ్డను చేసుకున్నాడు. ఓకేనా? బ్రాహ్మణుడు ఆయన అభినందిస్తున్నామా ఇప్పుడు మేము? కందుకూరి వీరేశలింగంను, గురజాడ అప్పారావును అభినందిస్తారేమో మేము? బైర్నరేష్ ఇంటి చుట్టూ మొత్తం భక్తులే ఉన్నారు. అటు గుడి కట్టించిర్రు, ఇటు మాలలు వేసిర్రు. మరి బైర్నరేష్ ఎందుకు ఇట్లా తయారైందంటే ఒక మల్లె చెట్టు మా చెత్త కుప్పల మొలిచింది. నువ్వు మల్లె పువ్వు వాసన ఎందుకు ఇస్తాను? నీ చుట్టూ చెత్త ఉన్నదంటే ఏమని చెప్తావు? ఓకే. ఇక్కడ చెత్తోలు మల్లె పువ్వులు. అరే చెత్త అంటే గబ్బు వాసన, మల్లె పువ్వు అంటే మంచి వాసన. నేను నాస్తిక వాసన, వాళ్ళ భక్తి వాసన. నీకు భక్తి వాసన కావాలంటే అక్కడ వీల్చుకో. నాస్తిక వాసన, హేతువాద వాసన, లేకపోతే మానవవాదం కావాలి, చార్వాక లోకాయుతం కావాలంటే నా వాసన వీల్చుకో. అక్కడ నా చుట్టూ చెత్త ఉన్నది, నేను చెత్తలో కలిసిపోలేను కదా. నా చుట్టూ భక్తి ఉన్నది, నేను భక్తుని కాలేను కదా. అరే అందరం నాస్తికులే ఉండి అందులో ఒక భక్తుడు పుడతాడు కావచ్చు, అది వాని వ్యక్తిగత స్వేచ్ఛ కదా. బలవంతంగా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పే, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం తప్పే కదా. ఓకే. బైర్నరేష్కు హిందూ మతం అంటే కోపం, ద్వేషం అంటే ఏమంటారు? మా ఊళ్ళో ఒక ముస్లిం వాడు లేడు, వాంతో నాకు ప్రేమ ఉన్నదా? మా ఊళ్ళో ఒక క్రైస్తవుడు లేడు, మరి నేను ఏం మతం? మా ఊళ్ళో ఒక ముస్లిం లేడు, ఒక హిందువు లేడు, ఏం మతం నేను? నాకెందుకు కోపం? ఓకే. నాకెందుకు కోపం ఉంటుంది? ఎప్పుడు చూడు కేవలం హిందుత్వాన్ని ప్రశ్నిస్తాడు. బైర్నరేష్ ప్రశ్నలు తప్పవటం, కానీ ఒకే మతాన్ని టార్గెట్ చేసి అది కేవలం నన్ను సరిగా అర్థం చేసుకొని పిచ్చివాళ్ళనే మాట. నేను మైదీపట్నంలో ఉన్న ఓల్డ్ సిటీ సెంటర్లో ఉన్న దర్గాకి వెళ్ళి సర్వమత సమ్మేళనంలో పాల్గొని స్పష్టంగా దేవుడు లేడు, నేను నాస్తికుణ్ణి అని ప్రసంగించిన వ్యక్తిని. అలాగే ముస్లిం సోదరులు ఎవరైనా రకరకాల దయ్యాల భూతాలు వదలగొడతా అంటే ఆ బాబాల పరతం పట్టిన వ్యక్తిని, పాస్టర్లను ప్రశ్నించిన వ్యక్తిని, పాస్టర్ చర్చిలకే వెళ్ళి డిస్కషన్లో పాల్గొన్న వ్యక్తిని, ఆ చర్చిని వదిలిపెట్టి వచ్చిన భక్తులని, చర్చిని వదిలిపెట్టి మా సంఘంలో చేరిన ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దాను. బాబాసాహెబ్ బౌద్ధాన్ని తీసుకున్నప్పుడు ఎందుకు క్రైస్తవాన్ని తీసుకోలేదో, క్రైస్తవం మీద బాబాసాహెబ్ ఇచ్చిన ఉపన్యాసాలన్నీ వీడియోలు చేసి పెట్టిన వ్యక్తిని నేను. నీకు ఒక మతం లెక్క కనిపిస్తే నేనేం చేయలేదు. నీ కళ్ళకు శత్రువు, నీకు నీ కళ్ళలో పసుపు ఉండి నీకు కామెరలు వచ్చి లోకం అంతా పచ్చగా ఉన్నదంటే నీ కళ్ళలో లోపం ఉన్నది.